ఇప్పటికి ఆపులు కాస్తున్నాం, అన్నం లేదు, నీళ్లు లేవు. నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నోళ్ళు మాకు అన్యాయం చేసి సార్, ఎవరు మమ్మల్ని న్యాయం చేయలేదు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూధాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ ప్రాంతంలో సుమారు 650 ఇళ్లను రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం లేకుండా జేసీబీలతో తమ గూళ్లను నేలమట్టం చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకుంటూ అప్పులు చేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక్కో ఇటుక పేర్చుకుని నిర్మించుకున్న ఇళ్లు కళ్ల ముందే ధ్వంసమవుతుంటే మహిళలు, వృద్ధులు అడ్డంగా పడుతూ రోధించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది. ఈ భూములు భూధాన్ బోర్డుకు చెందినవని, ఇవి ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. 8 నెలలుగా పేదలు ఈ భూమిలో గుడిసెలు వేసుకుని క్రమంగా రేకుల ఇళ్లు, పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. గతంలోనే అధికారులు ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఇళ్ల నిర్మాణాలు ఆగకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ వర్గాలు అయితే చెబుతున్నాయి. అయితే నిర్వాసితుల ఆందోళనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఇట్లాంటి పరిస్థితి వస్తాయి అనుకుంటే రెంట్ కన్నా ఉంది సార్. ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత బాధపడుకుంటా, ఇంత దూరం నడిచి 100 రూపాయలు ఛార్జీ పెట్టుకొని, అయ్యే ఛార్జీ పెట్టుకుంటే ఆడ రెంట్ కన్నా ఉంది. కానీ ఎప్పటికైనా సొంతం ఉంటుంది కదా, 2 ఆడపిల్లలు కదా అని ఆశపడి వచ్చినాం సార్. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్. అసలు గవర్నమెంట్ అన్యాయం చేసిర్రు, ఇక్కడ ఉన్నోళ్ళు మాకు అన్యాయం చేసిర్రు సార్. ఎవరు మమ్మల్ని న్యాయం చేయలేదు. కనీసంగా ఇవి తీసేసారు. మరి లేని వాళ్ళకన్నా ఎక్కడికైనా చూసన్నా ఇస్తారని ఇప్పటికి ఆపులు కాస్తున్నాం, అన్నం లేదు, నీళ్లు లేవు. నిన్నటి నుంచి సామాన్లు మొత్తం ఖాళీ చేసి ఇక్కడ నుంచి బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ గొడవలు, వివాదాలు జరగకుండా ఉంటాయి. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున కూడా పోలీసులు జాగ్రత్త తీసుకొని భారీగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి పొదుపు కూడా ఏర్పాటు పికపాటి వెహికల్స్ పైకి రండి. మెడిటేషన్ వెహికల్ మీద మెడిటేషన్ వెహికల్ పైకి రండి. మెడిటేషన్ వెహికల్ పైకి రండి. తప్పుదారు పట్టిస్తున్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము. క్షేమంగా ఒక దగ్గర పెడతారు, భద్రపరుస్తారు. అంతా కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది. వీడియో రికార్డింగ్ ప్రకారం మీ సామాన్లన్నీ కూడా భద్రపరుస్తారు.